ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ప్రతి ఒక్క బీసీ ప్రేమగల్ల ఓసి ప్రతి ఒక్కరు వినే వీడియో ఇది. ఇన్నాక నేను ఏ మాత్రం తప్పు చెప్పినా కానీ బరాబర్గా కామెంట్ రూపకంగా పెట్టురు, మీకు నచ్చిన రకంగా పెట్టురు. కానీ ఫస్ట్ అయితే వినే ప్రయత్నం చేసి ఒక 2-3 నిమిషాలు చెప్తాం ముచ్చట, అంతకంటే ఎక్కువ అయితే చెప్ప. బీసీలకు 42% రిజర్వేషను అసాధ్యమట. బీసీలకు 42% రిజర్వేషన్ ఏదైతే ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందో, ఇప్పుడు ప్రయత్నిస్తుందో, ఆ రిజర్వేషన్లు ఇవ్వడం అనేదంట అసాధ్యమట. ఒక మోతవారి చెప్తున్నాం ముచ్చట ఇది. అలా చేయడం భారత రాజ్యాంగ విరుద్ధం. రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు అడ్డుకోండి. హైకోర్టులో పిటిషన్ నేడు విచారణ. హైకోర్టులో పిటిషన్ వేసిండు ఒక మోతవారి. ఆ మోతవారి పేరు ఏంటంటే మాడుగులపల్లి మండలం కేశవపురం గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త బుట్టెంగారి మాధవరెడ్డి అంటే ఈయన పేరు. ఈ మాధవరెడ్డి పటేలుకు మరి ఈయనకు ఎవరికి రాని బాధ వచ్చినట్టుంది. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మేధావులందరికంటే, రాజకీయ నాయకులందరికంటే జరంత తెలివి కల్లోడు అని అనుకొని పోయి ఒక పిటిషన్ వేసి వచ్చిందంట ఈ మోతవారి. కోర్టుల తీర్పు కూడా వచ్చింది. ఇవాళ ఏమొచ్చింది? బీసీల రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు. నీ మోతవారి నీ పిటిషన్ ఏం చెల్లదిదని కొట్టేసిరంట ఆల్రెడీ. పిటిషనర్ ఎవడైతే పిటిషన్ ఇచ్చిండో ఆ వ్యక్తి పైన ఆగ్రహం వ్యక్తం చేసిందంట కోర్టు. నువ్వు ఏ రకంగా వచ్చినావు మా కాడికి, అసలుకు మేము ఇంకా దాని మీద ఎలాంటి క్లియరెన్స్ ఇయ్యలేదు. నువ్వు ఏమైనా పేపర్లో అక్కడోటి గిత్త కటింగ్లు పట్టుకొని వచ్చి మా ఈడకి కంప్లైంట్ ఇస్తే ఊరికనే ఎవడు పడితే ఆడొచ్చి ఈడ కంప్లైంట్ ఇస్తానికి ఇది ఏందనుకుంటారు, నీ ఆఫీస్ అనుకుంటారా లేకపోతే నీ ఇల్లు అనుకుంటున్నావా, ఏ రకంగా వచ్చినామని కోర్టు ఆగ్రహం చేసిందంట. అసలు ఏ అంశాల ఆధారంగా తీసుకొని మీరు పిటిషన్ వేశారని హైకోర్టు అడిగిందట. పిటిషనర్ అర్హత, అసలు నీకు ఏ అర్హత ఉంది ఈ కోర్టు ఈడి దాకా వచ్చి నువ్వు పిటిషనర్ వేసినావు కదా, నువ్వు పిటిషన్ వేసినా నువ్వు పిటిషనరు, నువ్వు ఏ అర్హత మీద ఈడి దాకా వచ్చినావని అడిగిందట. నోరలే ఇచ్చిండు. ఈయన దగ్గర ఏం పాడైంది? ఎవడో పాడైపోను బస్ కిరాయి కట్టినట్టుండు, టిఫిన్ ఖర్చులకు పాయలు ఇచ్చినట్టుండు, పొద్దుకంగా మంది ఆపిస్తే కానీ నువ్వైతే వేసిరాపోరని ఓడో ఈయనకంటే ఎక్కువ సన్నాసి ఓడో చెప్పినట్టుండు. పోయిండు ఆడి దాకా పోయిండు, దారి ఖర్చులు రాను పోని కిరాయి నిమిత్తం బొక్క. ప్రభుత్వం ఏదైనా కాపీ ఇచ్చిందా నీకు? ప్రభుత్వం తరఫున ఏదైనా మేము 42% రిజర్వేషన్ ఇస్తున్నాం అన్న విషయం పైన నీకేమైనా కాపీ ఇచ్చిందా? ఇస్తే ఆ కాపీని పట్టుకురాపో అని అడిగిందట. నోరెళ్ళ పెట్టింది. ఏముంది దగ్గర ఏమి లేదు. వీడు పోయింది కూలి పనికి పోయినట్టు పాడైపోను. ఉత్త పుణ్యానికి పోయి ఆడ పొరక మాటలు పడి వచ్చింది తప్పితే అంతకు మించింది ఏమి లేదు. రాను ఓను దారి ఖర్చులో బొక్క పెట్టుకొని వచ్చిండు మాధవరెడ్డి. నువ్వు నీ వెనకంగా ఉన్న కొంతమంది సన్నాసులు, అందరిని అంటలేను, కొంతమంది సన్నాసులు మీకు ఏమక్కర మింగుడు పడతలేదురా. మరి నేను ఒక చిన్న మాట అడుగుతున్నా, అక్కడక్కడ నోరు దారుతుండొచ్చు. బీసీలకు 42% రిజర్వేషన్ అనగానే మీకు ఇవాళ భారత రాజ్యాంగం గుర్తొచ్చింది. మరి ఓ సిగ్గు తప్పిన ఆయన ఇట్లా అడుగుతున్నా, ఏమనుకోకరి అలా దగ్గర లోలంటే మీ మనోభావాలు దెబ్బతింటే జరగదు, నన్ను తప్పడకూరి. కానీ ఎవరో సిగ్గు తప్పినోడా ఈ భారతదేశాన్ని కానీ, సరే భారతదేశం ముచ్చదాకా ఎందుకు కానీ, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటిదాకా ఎప్పుడైతే ముఖ్యమంత్రి సీటు కూర్చున్నాడో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ ఒక్క ముఖ్యమంత్రి సీట్లా ఏ ఒక్క బీసీనైనా కూసబెట్టిరా ఎప్పుడన్నా? మరి గింతమంది బీసీలు ఉంటే మేము ఉన్నదే గింతంతమంది మేము కూర్చోడానికి మాకైనా సిగ్గు ఉండాలి అని ఎన్నడన్నా అనుకున్నారా? మరి దానికి భారత రాజ్యాంగం ఎందుకు అడ్డు రాలేదు? మరి దీనికి ఎందుకు అడ్డు వస్తుంది? మరి భారత రాజ్యాంగం మీరు జనాలకు ఉపయోగపడే పని ఏదన్నా చేద్దామనగానే భారత రాజ్యాంగం మీకు అడ్డు వస్తుంది. మరి మీరు ముఖ్యమంత్రి సీట్ వెళ్తానికి భారత రాజ్యాంగం ఎట్లా అడ్డు రాలేదు? మరి మీకు మీ జనాభాలో మీరు ఎంతమంది ఉన్నారు? భారత రాజ్యాంగంలో ఏం చెప్పింది? జనాభా మేమెంతో మాకు వాటకు అంత కావాలని అడిగారు. అదే ప్రకారంగా భారత రాజ్యాంగం ప్రకారంగా ఇలా పోతున్నారు. 42% రిజర్వేషన్ కావాలని ముందుకు వెళ్తున్నారు. ఆల్రెడీ ఎన్నికలలో హామీ కూడా ఇచ్చారు. సరే అది అవుతుందో కాదో, ఇంకా అది ఏది లేదు, ఎక్కర్లేదు, ఏది కాలేదు. ఇంకా అప్పుడే ఎగేసుకొస్తున్నట్టు నీకు అప్పుడే ఉబ్బరిస్తుంది పానానికి. ఆడపోయి కాంప్లైంట్ ఇచ్చి వచ్చిన బీసీలకు రిజర్వేషన్ వస్తే బాగుండదు, దాన్ని అడ్డుకోరి ఎట్టకెళ్ళి అడ్డుకుంటారు నాకు అర్థం కాదు. కానీ ఎందుకు అడ్డుకుంటారు? మరి మీకు ఏ రిజర్వేషన్ ప్రకారంగా మరి ముఖ్యమంత్రి సీట్లలో కూర్చుని ఇప్పటిదాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా కానీ, ఇప్పుడు ఏది ఆంధ్రప్రదేశ్ అయినా కానీ, తెలంగాణ అయినా కానీ, ఇప్పటిదాకా మీరు ఎంతమంది ఉన్నారు? మీ శాతం ఎంత? మీరు మరి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు? మరి మీకేం అడ్డు రాదా? గిసవోంటి లంగ దొంగలు ఉన్నంతకాలం బీసీలకు రాజ్యాధికారం ఏడికేలు వస్తుంది చెప్పుడు ప్రజలారిగా. ఈ బీసీలకేమో 12 రకాల కులాలు అయిపోయినాయి. గొల్లాయన కంటే గౌలాయన పెద్ద, గౌలాయన కంటే ఇంకొక ఆయన పెద్ద, కుమ్మరాయన పెద్ద, కమరాయన పెద్ద, మాలాయన పెద్ద, మాదిగాయన పెద్ద, ఇట్లా బహుజనవాదం ఎస్సీ ఎస్టీ బీసీలు అంతా కలిసి ఒక కాడ ఉంటామని మీటింగ్లలో చెప్తారు తప్పితే ఒక కాడ వీళ్ళు ఉండరు. వీళ్ళకు రాజ్యాధికారం రాదు.
దీన్ని బేస్ చేసుకొని ఇగో ఇటువంటి కూలి మనుషులను పంపించి కొంతమంది లీడర్లు వెనకంగా ఉండి నువ్వు పోయి కేసు అయిపోతే కొన్ని రోజుల దాకా మళ్ళీ ఆగుతుంది. ఇప్పటికీ రెండేళ్ళకి వస్తుంది దగ్గర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళకి వస్తుంది. ఇప్పటిదాకా ఊర్లలో సర్పంచ్ లేరు. అభివృద్ధి 7 దాడా ఆగిపోయింది. అంత ఆగమాగం జగన్నాథం ఉన్నది. ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇచ్చి ఎలక్షన్లో ముందుకు పోతాని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంటే అది అవుతుందో కాదో పాడైపోయి సర్పంచ్ ఎలక్షన్లు జరిగాయని ఆలోచనలో కొంతమంది ఉంటే ఇటువంటి కూలి మనుషులు పోయి ఇటువంటి కిరాయి మనుషులు పోయి కోట్లల్లో ఏంది చిన్నపాటి కాగితాలు పట్టుకొని పోయి ఆడపోయి ఆగం చేస్తానికి తలిగిరు. జరనన్న పొయ్య ముందర సిగ్గు శరం అనిపించలేదా మాధవరెడ్డి పటేల నీకు? జరనన్న ఏ రకంగా నన్ను ఎన్నో కాడ నేను పంపిస్తాడు బాగానే పంపించుడు, వెనకంగా ఉన్నాడు పంపించుడు. మరి నేను ఆడికి పోతే ఒక కాడ కాకుండా ఒక కాడ గెలిచాలని ఆలోచన ఉండాలి కదా. బరాబర్గా ఇక నాకు నోటికి వస్తుంది, అందుకోసం అని కొద్దిగా గ్యాప్ ఇచ్చిన. కానీ నీకు అనరాని మాటలు ఏమన్నారు ఇంకా ఆడపోయి తెలుసు. కానీ మళ్ళీ ఇటేంకలు అడుగు పెట్టకని చెప్పిరట. ఏం ఆధారం వచ్చింది? ఏంటన్నా నీకు 42% రిజర్వేషన్ ఖరారు అయ్యింది, ఫలాని ఊరికి ఫలాని జిల్లాకు లేకపోతే ఫలాని కాయి సర్పంచులు గీలు లేకపోతే గీ కులమలకు వస్తుంది గీలకు వస్తుంది అని ఏడనన్నా ఖరారు చేసిరా? ఏది లేదు ఎక్కర్లేదు, పేపర్లో ఏది వస్తే గది పట్టుకొని వచ్చి మా కాడ వచ్చి వరుతందుకు అసలు నీకు ఏ అర్హత ఉందిరా బాయ్ ఇక్కడ అడుగుపెట్టామని అడిగిందంట. ఎవడన్నా గిసోంటి పని చేసుకుంటాడు మానుకునే ఉపాయం చేయరు. ఇంకా ఈయన చెప్తాడు ముచ్చట, అలా చేయడం భారత రాజ్యాంగ విరుద్ధం. రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు అడ్డుకోండి. ఎవరు అడ్డుకుంటారు? అడ్డుకోమ్మను. బీసీలు నిజంగానే కళ్ళు తెరిస్తే ఒక్కడు కూడా రాజకీయంగా ఒక్కడు కూడా బయటికి వెళ్ళడు. ఇక వెళ్తారా ప్రజలారా? బీసీలే కనుక ఐకమత్యంగా ఉంటే మీరు రాజకీయం చేయగలుగుతారా? రాజకీయం అంటే మీరు ఏమనుకుంటారంటే మా దగ్గర కోట్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఓట్లు ఉన్నాయి, మాకు కోట్లు పెట్టి ఆ ఓట్లు కొనుక్కుంటాం, ఓట్లు కొనుక్కొని మళ్ళీ మేమే నిలబడతాం, ఇక వాళ్ళు అట్నే ఉంటారు, మేము గిట్నే ఎదుగుతాం అన్నట్టు ఉంటారు. మరి ఈ బీసీలంతా కళ్ళు తెరిచి మీ కోట్లు బీటు నా లొట్ట పీస్ మీదకి వెళ్ళి పెడతా, నీ కోట్లు నాకు ఇంటికతో సమానం అని మా ఓట్లు మేమే వేసుకుంటామనే ఆలోచన కనుక వస్తే మీరు ఉంటారా? రాజకీయంగా ఉంటారా? ఎదుగుతారా? ఇక ఎదగలేరు కదా. ఏమైనా మైకిలాలు చెప్తాందుకు నా బహుజన వర్గాలు నా బీసీలు అని చెప్పుకుంటారు. కానీ మరి గిసోని దానికి ఎందుకు స్పందిస్తలేరు ఇవాళ కొంతమంది? దయచేసి తెలంగాణలో ఉన్న బీసీలారా, మీ పైన జరగరాని కుట్ర జరుగుతుంది. ఒక ఆయననేమో ఇస్తా అంటాడు, ఇంకొక ఆయన ఆపుతా అంటాడు. ఇస్తా ఆయన అదే వర్గం, ఆపుతా ఆయన అదే వర్గం. మరి ఎట్ట వస్తుంది చెప్పురు? ఇక ఇస్తా అన్నప్పుడే మన పైన అధికారం చెలాయిస్తున్నట్టు లెక్క. వాడు ఏంది ఇచ్చేది? ఎక్కువ మంది మేము కదా ఉన్నది, మేము కదా ఇస్తే మేము ఇస్తే వాళ్ళు తీసుకోవాలి కదా, వాళ్ళు ఇస్తే మేమేం తీసుకునే అనే నినాదం మరి ఎన్నడొస్తుందో బీసీలకు? మరి తెలంగాణ రాజ్యంలో బీసీలకు రాజ్యాధికారం ఎన్నడొస్తుందో మరి చూడాలి.